1976 జూన్ 27 ఫ్రాన్స్ దేశానికి చెందిన ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 139 అనే ప్రయాణికుల విమానం ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నుండి ప్యారిస్ వెళ్లేందుకు బయలుదేరింది. విమానంలో దాదాపు 248 మంది ప్రయాణికులు మరియు 12 మంది సిబ్బంది ఉన్నారు. అందరికీ ఇది సాధారణ ప్రయాణం అనిపించింది. కానీ కొద్ది గంటల్లోనే ఈ విమానం ప్రపంచ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన రక్షణ ఆపరేషన్కు కారణమవుతుంది అని ఎవరూ ఊహించలేదు. విమానం ఏథెన్స్లో ఆగిన తర్వాత కొత్తగా కొంతమంది ప్రయాణికులు ఎక్కారు. వారిలో 4 మంది తీవ్రవాదులు కూడా ఉన్నారు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఆ తీవ్రవాదులు తమ ఆయుధాలను బయటికి తీశారు. వారు విమానాన్ని హైజాక్ చేశారు. విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని పైలట్ను బెదిరిస్తూ విమానం దారి మళ్లించమని చెప్పారు. విమానం ముందుగా లిబియాలోని బెంగాజీకి తీసుకెళ్లబడింది. అక్కడ కొంతసేపు నిలిపిన తర్వాత విమానాన్ని మరోసారి గాల్లోకి తీసుకెళ్లి ఆఫ్రికాలోని ఉగాండా దేశంకి తీసుకెళ్లారు. విమానం చివరికి ఎంటెబ్బే ఎయిర్పోర్ట్ వద్ద దిగింది. ఆ సమయంలో ఉగాండాను పాలిస్తున్నవాడు ఒక క్రూర నియంత. ఆయన పేరు ఇదీ అమీన్. అతను ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన మరియు క్రూరమైన డిక్టేటర్లో ఒకడిగా ప్రసిద్ధి పొందాడు. ఈ హైజాకర్లకు అతను సహాయం చేశాడు. ఎంటెబ్బే ఎయిర్పోర్ట్లో ప్రయాణికులను పాత టెర్మినల్ భవనంలో బంధించారు. కొన్ని రోజుల తర్వాత తీవ్రవాదులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్కి చెందిన వారిని మరియు జ్యూస్ అంటే యూదులను మాత్రమే బందీలుగా ఉంచి మిగతా ప్రయాణికులను విడుదల చేశారు. ఇప్పుడు అక్కడ సుమారు 100 మంది బందీలు మాత్రమే మిగిలారు. హైజాకర్లు ఒక అల్టిమేటం ఇచ్చారు. వారి డిమాండ్ స్పష్టంగా ఉంది. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలి. అలా చేయకపోతే బందీలను ఒక్కొక్కరిని చంపేస్తామని హెచ్చరించారు. ఇది ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలు. ఒకవైపు బందీల ప్రాణాలు, మరోవైపు తీవ్రవాదుల ముందు తలవంచకూడదనే సిద్ధాంతం. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. తీవ్రవాదులతో ఒప్పందం చేయకుండా బందీలను రక్షించడానికి ఒక రహస్య సైనిక ఆపరేషన్ చేయాలని నిర్ణయించింది. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ థండర్బోల్ట్. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. ఎంటెబ్బే ఎయిర్పోర్ట్ ఇజ్రాయెల్ నుండి దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరం వెళ్ళి ఒక రక్షణ ఆపరేషన్ చేయడం చాలా ప్రమాదకరం. అప్పుడే ఇజ్రాయెల్ సైనికులు ఒక తెలివైన ప్రణాళిక రూపొందించారు. ఉగాండా నియంత ఇదీ అమీన్ ఎప్పుడూ ఒక బ్లాక్ మెర్సిడెస్ కార్లో తిరుగుతాడు. ఎంటెబ్బే ఎయిర్పోర్ట్ గార్డులు ఆ కార్ను చూసి వెంటనే గుర్తిస్తారు. అందుకే ఇజ్రాయెల్ సైనికులు కూడా అదే మోడల్ బ్లాక్ మెర్సిడెస్ కార్ను తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆ కార్ను చూసి ఉగాండా గార్డులు ఇది ఇడి అమీన్ కారే అనుకుంటారని వారు భావించారు. ఇది వారి ప్లాన్లో కీలక భాగం. ఆపరేషన్ ప్రారంభం 1976 జూలై 3 రాత్రి ఇజ్రాయెల్ నుండి 4 C-130 హెర్క్యులీస్ సైనిక విమానాలు రహస్యంగా బయలుదేరాయి. విమానం లోపల ఇజ్రాయెల్ ప్రత్యేక దళం సైరెత్ మత్కల్ సైనికులు ఉన్నారు. వారు 1000 కిలోమీటర్లు రేడార్లకు కనిపించకుండా తక్కువ ఎత్తులో ప్రయాణించారు. చివరికి జూలై 4 అర్ధరాత్రి సమయంలో వారు ఎంటెబ్బే ఎయిర్పోర్ట్ వద్ద దిగారు. విమానం దిగిన వెంటనే బ్లాక్ మెర్సిడెస్ కారు బయటికి తీశారు. దాని వెనుక ఇంకా కొన్ని సైనిక వాహనాలు వచ్చాయి. అవి నెమ్మదిగా ఎయిర్పోర్ట్ టెర్మినల్ వైపు కదిలాయి. దూరం నుండి చూసినప్పుడు అది నిజంగా ఇడీ అమీన్ కాన్వేలానే కనిపించింది. కొంతసేపు ఉగాండా గార్డ్ కూడా మోసపోయారు. కానీ వారు దగ్గరకు వచ్చి పరిశీలించగానే ఏదో అనుమానం వచ్చింది. అప్పటికే ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు ప్రారంభించారు. సైనికులు పాత టెర్మినల్ భవనంలోకి దూసుకెళ్లారు. అందులో హైజాకర్లు బందీలు కాపాడుతున్నారు. ఇజ్రాయెల్ కమాండోలు అత్యంత వేగంగా దాడి చేసి కొన్ని నిమిషాల్లోనే తీవ్రవాదులను చంపేశారు. అక్కడ ఉగాండా సైనికులతో కూడా భారీ కాల్పులు జరిగాయి. ఈ సమయంలో ఎయిర్పోర్ట్లో ఉన్న ఉగాండా యుద్ధ విమానాలను కూడా ఇజ్రాయెల్ సైనికులు ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్లో ఒక విషాదం కూడా జరిగింది. ఈ మిషన్కు నాయకత్వం వహించిన ఇజ్రాయెల్ కమాండర్ యోనతన్ నెతన్యాహు కాల్పుల్లో మరణించాడు. ఆయన ఇజ్రాయెల్ ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నయ్య. ఆయన్ను ఈ మిషన్లో ఏకైక ఇజ్రాయెల్ సైనికుడిగా కోల్పోయారు. కేవలం 90 నిమిషాల్లో ఇజ్రాయెల్ సైన్యం బందీలను రక్షించింది. మొత్తం 102 మంది బందీలు సురక్షితంగా విమానాల్లోకి తీసుకెళ్లబడ్డారు. ఆ విమానాలు తిరిగి ఇజ్రాయెల్కు బయలుదేరాయి. ప్రపంచమంతా ఈ ఆపరేషన్ చూసి ఆశ్చర్యపోయింది. ఇది చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన రక్షణ ఆపరేషన్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఆపరేషన్ థండర్ బోల్ట్ ఒక విషయం స్పష్టంగా చూపించింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ పౌరులను రక్షించడానికి ప్రపంచం చివరికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది.